వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్. మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. గత వారం కన్నా ఈ వారం చాలా వరకు సరుకు అయితే ఎక్కువగా రావడం జరిగింది. ఇల్లు అలకగానే పండగ అన్నట్టు చాలా మంది బేరాలు అడుగుతుంటారు. కాకపోతే అక్కడ లాజిక్ నడుస్తుంటది. మరి అది కనిపెట్టిన వాళ్ళు చాలా వరకు నష్టపోరు. మొత్తానికి ఈ వీడియోలో రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నాను రేట్ ఇవి? 150, 1,50,000గా చెప్తున్నారు. ఎన్ని పనులు ఉన్నాయి? పాల పనులలోనే. అందుకే రైతు కాబట్టి గడ్డి వేసుకొచ్చాడు. ఎవరు మనది? తోడుకుర్తి. మన నార్కల్ నుండి నార్కల్ జిల్లా నార్కల్ మండలం. అదే ఏం పేరు? పాండు. ఏడికి రావచ్చు ఇవి మళ్ళీ జత? 130. మళ్ళీ 150 చెప్తున్నావు ఒకటేసారి. మార్కెట్ డల్ ఉంది కాబట్టి దగ్గరికి చెప్పుకున్నాను. ఒక 5-10 వేలు తేడా ఉన్నట్టు చెప్పుకున్నాను అనమాట. ఒకసారి నెంబర్ చెప్పండి. 966 44 3508. ఓకే. ఏం చెప్తున్నావు రేట్? 65,000 చెప్తున్నారు. ఎక్కడ మనది? షాగాపూర్. అయితేనా? సార్ నెంబర్ చెప్పండి. 8790 788 194. ఏం బాగాలేడన్నా? తక్కువనే ఈరోజు? తక్కువ చేయాలి. సీజన్ అంతా లేదు, సరుకు పోతలేదు కదా. అవులే కాల్ ప్రాబ్లం ఉంది. చేపించుకుంటే ఆపరేషన్ చేపించుకోవాలి, సోమవారం పోవాలి. అవులే. ఏం చెప్తున్నావు ఇవి? 88 చెప్తున్నావు జత మీద. ఇది చింగలు 40 చెప్పిన. 40 ఎటు సైడ్ అవుతుంది? ఇది 2 దిక్కులు అవుతుంది. ఎక్కువ ఎడమకు అవుతుంది. 2 దిక్కులు అవుతుంది. ఎక్కువ ఎడమకు అవుతుంది, కుడికి మామూలుగా. కానీ ఇంకా అవి అయితే 2 అట్లే. యాడికి రావచ్చు ఫైనల్గా? లాస్ట్కు 76, 77 అయితే ఇవ్వాలి. ఒకసారి నెంబర్ చెప్పు మళ్ళీ. 96 03 83 83 44 88. $3 లక్షలు చెప్తున్నాం. ఒకటి వచ్చేసి పాలపళ్ళు, మరొకటి వచ్చేసి అతలది వచ్చేసి 2 పళ్ళు. శనిగపల్లి గ్రామం, ఇటికేల మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ స్టేట్. ఒకసారి నెంబర్ చెప్పు. 944 955 34 52 199. బిగ్ సైజులో ఉన్నాయి. 1,90,000 చెప్తున్నారు. 1,90,000 చెప్తున్నారు. వచ్చేసి వ్యాపారం అయితే అడుగుతున్నారు. పెద్ద చిన్న 2 అన్నదమ్ములాగా చిన్న పొంచి 2 తుల పొంచి మనం 1,70,000 అంటారు. 1,40,000 అడుగుతున్నారు. 1,40,000 అడుగుతున్నారు. మొత్తానికి 1,40,000. ఇదే 2 నెలల ముందర 2,10,000 మనం కూడా సొమ్ము అంటే చేసేది. నీకు 6 గంటలు కడలు సమానం కాదు. 6 గంటలు వస్తుంది. చూసుకో, మనకు వద్ద మనం కడలు సమానం కాదు. మొన్న వేసినాయి. సంవత్సరం అయింది రేటు పుట్టగొట్టి. మనకు అట్లా మొన్న కొద్దు 2 చూసుకో. నీకు 2 సమానం కాలే. మనకు వద్దు 2 సమానం కాలే. మనకు సొమ్ము ఉంది. ఇంకెందుకంటే మనం మాట అనగా మాట తీసేసేది. ఇవన్నీ మన సొమ్ముంది. మనతోన ఎవరు అవసరం లేదు, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎవరు ఒకరు సొమ్ము చేసేది సొమ్ము ఉంది. నువ్వు ఆయన కాబట్టి 10 మంది ఆడుతావు. ఇంతకుముందు అడిగిపోయినా కూడా మన రైతు ఆయన కూడా అడిగింది కదా. ఇంతకుముందు కూడా అడిగింది కదా. మనకు వద్ద అట్లా మనకు సొమ్ము ముందర పని చేస్తుంది. చెప్పు
ఎవరు కాదు చూసుకొని చేసుకో మనం మనకు వద్ద సొమ్ము దానికి రైతులు కనిపెట్టిర్రు మొత్తం వాళ్ళే అడుగుతున్నారని అంటున్నారు. ఆయన అదే అడుగుతున్నాడు. రాదట రాదు నేను చెప్పినాక 65,000 అయితే ఇస్తాను. రాదు అట్లా 55,000 అడుగుతున్నారు. రాదు రాదన్నా రాదు రాదు 55,000 అడుగుతున్నారు. 55,000 కడితే కూడా 60 రూపాయలు చెప్పండి చెప్తాను. 65,000 60,000 అంటారు, 50,000 అంటారు. 50 అడుగుతున్నారు, వీళ్ళు వచ్చేసి 60 పైన 18,000 తేడా. నా బేరమే రాదు నేను చెప్పిందండి. రాదు అట్లా 50,000 ఏది కాదు పోయేది కాదు. సొమ్ము అడగాలి కానీ నువ్వు అట్లా అడిగితే ఎట్లా వస్తుంది? నువ్వు 65,000 అయితే ఇస్తాను. నేను బేరం చెప్పిన నేను 55,000 అడుగుతుంది కూడా 60 రూపాయలు చెప్పండి చెప్తలేను. రాదనా అట్లా యథార్థంగా కొనమాట ఉంటాడు. వద్దా 6,000 వేసుకుంటా 66,000 కట్టుకుంటా. ఇప్పుడు మాట లాస్ట్ మాట 52,000 నేను చెప్పాను. 55 అడిగితే నీకు 52,000 అయితే వస్తుంది సొమ్ము. 65,000 అయితే ఇస్తా చూడు. ఒక బేరం లేదు. 65,000 అయితే ఇస్తానా మనదన్న ఉండే సొమ్ము లేకపోతే నేను నీకు 65,000 అయితే ఇస్తా. 52 నీకు 65,000 సొమ్ము లేకపోతే 2,10,000 అడిగినా చేయలేనా? 55 రాదు అట్లా చెప్పిన నేను ఇంకా నీకు రాదట. 3.5 4 రాదు 5 రాదన్నా. 65,000 తీస్తా. 65,000 తీస్తాను. ఉదర బేరం ఉంది అన్న నీకు. పసలు పోతే 10,000 బాగా పోతే నువ్వు వాపస్ కొడతావు. నువ్వు ఉదర బేరం రాదు. ఆ బేరం ఉంటుంది సేపు నేను చెప్పాను నీకు. 55,000 అడిగిస్తాను సొమ్ము బాగాలేకపోతే నేను 10 మంది ఫెయిల్ అవుతా. నేను సొమ్ము బాగాలేకపోతే నేను 10 మంది నేను చెప్తున్నా నీకు సొమ్ము 50,000 కొట్టుకోవాలని చెప్పి నేను రెడ్డికి పటేల్ గారికి చెప్పి సంతోషంగా చెప్పి 55,000 అడితే ఎట్లా సార్ రాదట్లా నేను చెప్తాను. సరే మాట్లాడు అయిపోయింది. ఇక్కడి మరి ఇతరులకు ఫోటోకి వచ్చిన వాళ్ళకి 150. 55,000 తీసుకోలేను. దానికి వ్యాపారం అయితే అయిపోయింది. అన్న వాళ్ళకి వచ్చేసి లింగారెడ్డి కూడా అన్న మల్లికార్జున స్వామి టెంపుల్కు బండి కట్టడానికే తీసుకున్నారు అన్నలు. వీళ్ళు గడం కట్టడానికే కాదు, ఓన్లీ ఎద్దుల బండి కట్టాలా గుడికి పని చేస్తారు. మనం ఇయ్యాలనే సొమ్ముతోనా నీకు నిన్న సంతోషంగా కానీ నువ్వు అట్లా సొమ్ము వచ్చేది కాదు. అది నిన్న ఇంటికి వస్తేనే రాదు. అది అవి కష్టం చేయడానికి వద్దలేవు, సుఖపడడానికి వస్తున్నాయి ఎద్దులు. మళ్ళీ 130కి ఇస్తారు. 50,000 ఆ సార్ వాళ్ళు అక్కడికి పోతారు. 55,000 అడుగుతాయి. నేను తెచ్చిన దీనికి 150,000 సెల్ అయిపోయింది. 1,50,000 సరే. ఇట్లా ఒక్కడు ఇట్లా అనుకోవద్దు. ఇంకా మనం
పోర్ట్రేట్గా తనగా చూసుకో, నీ చూసుకో, అట్లా లేదు. అన్ని పోతా బయట కొట్టుకుపోయి అంతా కొత్తగా వచ్చినాయి కదా. ఇక్కడ దూళ్ళ వ్యాపారం అయితే నడుస్తుంది. సరేలే 50 ఏళ్ళకి ఈ జతను అడిగితే 40 ఏళ్ళు తమ్ముడు నీకు మంచి పూర్తి అయితే 10,000 తగ్గిపోతా. ఇప్పుడు ఈ జతకి 10,000 అయితే ఇస్తా బాబా. ఒక్క రూపాయి ముక్క చెప్తాడు ఒక్క పెట్టండి నేను ఆయన ఇష్టం లోపల చెప్తా 2000 కొట్టినది మరి మంగళ చేయదు కొట్టు రెండు లేదు ఏం లేదు, భర్తీ కొట్టి అక్కడ ఊక అక్కడ 2 మీద కొట్టుకుంటావా? ఎన్నొద్దు 99,000 అంటున్నాడు. 4 పెట్టుకో అంతా వచ్చుకోవద్దు, పోటేస్తా కూడా వద్దు. ఒక 500 ఒక 500 మొత్తానికి 4 సేల్ అయిపోయినాయి. 99,000 99,000. 1,05,000 అడుగుతున్నావా? ఆయన ఏమంటున్నాడు? 1,10,000 అంటున్నాడు. 5,000 తేడా ఉంది. ఇది వచ్చేసి బిగ్ అండ్ హెవీ సైజులో ఉన్నటువంటి గిత్త. ఈ దూడ ఇంకొక దూడ వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. ఇక్కడ వ్యాపారం గట్టిగా నడుస్తుంది. ఈ దూడ ఇంటికాడ ఉన్నటువంటి దూడ వచ్చేసి 1,55,000 అంటున్నారు. ఈయన వచ్చేసి 1,60,000 పైన చెప్తున్నాడు. మొత్తానికి దూడ చాలా బాగుంది, జంపు ఉంది దూడ మొత్తానికి. ఇక్కడ లింగారెడ్డి గూడకు సంబంధించినటువంటి రైతులు వచ్చేసి మరొక జతను కూడా ఇక్కడ వ్యాపారం అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ ఒక జతను తీసుకున్నారు, మరొక జతను అయితే అడుగుతున్నారు ఇక్కడ ప్రస్తుతానికి. ఒక్క ఎద్దు చూడడానికి ఇంతమంది జత అయ్యారు. ఇంకా మళ్ళా వాళ్ళు ఆడతారు. సరే కానీ 82,000 ఇస్తావా? వద్దురా 70,000 ఆయన 50 చెప్పిండు. 56 అంట. 66 వద్దు, 46 వద్దు, 50 వద్దు కానీ భయానికి ఏదో చెప్తాను నేను. ఫస్ట్ ఆవు మంచి సైజులో ఉన్నటువంటి ఆవు 41,000 అడుగుతున్నారు. ఆయన వచ్చేసి 65,000 అని చెప్తున్నారట. 45,000కి అయితే తీసుకుంటామని అంటున్నారు. మరి 65,000 చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి 45,000 45,000 అడుగుతున్నారు. మొత్తానికి చాలా తేడా ఉంది.
వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయింది. 1,50,000 రూపీస్ మరి 1,50,000 అయితే సేల్ అయిపోయింది. మంచి హెవీ సైజులో ఉన్నటువంటి గిత్త.